అతిథి ఇంద్ర విషయంలో ఏదో గేమ్ ప్లే చేస్తుందని, ఎలాగైనా అతిథి అసలు ఏం గేమ్ ఆడుతుందని తెలుసుకోవడానికి ఇంద్ర చనిపోయిన విషయం అతిథికి చెప్పైనా ఈ పెళ్ళి ఎలాగైనా ఆపించాలి అని గౌతమ్ మనసులో అనుకుంటూ స్టెప్స్ దిగుతూ బయటికి వెళ్ళబోతుండగా రాజు గౌతమ్ని ఆపేస్తాడు. ఎక్కడికి వెళ్తున్నారు బాబు అని అడుగుతుండగా హాస్పిటల్కి రాజుగారు అంటుంటాడు గౌతమ్. ఇలా రండి బాబు అంటూ బలవంతంగా తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ పైన కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తూ ఉంటాడు రాజు. ఇక గౌతమ్ చుట్టూ అందరూ చేరుతారు. అహల్య ఒక్కసారిగా ఇలా అంటుంటుంది, అసలు మీరు ఇంద్ర అతిథిలా పెళ్లి విషయంలో టెన్షన్గా ఉన్నారు అని అహల్య నోరు జారడంతో చెప్పొద్దు అన్నట్టు గౌతమ్ సైగ చేసినా కూడా అహల్య పట్టించుకోకుండా ఇంద్ర అతిథిల పెళ్లి విషయం బయటికి చెప్పేస్తుంది. దాంతో భానుమతి, ఏంటే ఏం మాట్లాడుతున్నావు? వాడికి ఇంద్ర అతిథిల పెళ్లి విషయంలో టెన్షన్ ఏంటి, టెన్షన్ ఎందుకు అని అంటూ ఉండగా అహల్య నోరు కరుచుకొని ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోగా గౌతమ్, అది నానమ్మ, పెళ్ళికి ఇంకొక 2 రోజులు మాత్రమే ఉన్నాయి కదా, ఏర్పాట్లు ఎలా పూర్తవుతాయా అని టెన్షన్ పడుతున్నాను అని గౌతమ్ ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండగా, నాకు అదంతా అనవసరం. వాడి పెళ్ళి జరిగినా జరగకపోయినా వాడెక్కడ పోయినా నాకు పర్లేదు. నువ్వు మాత్రం ఈ అమ్మాయి ఆరోగ్యం, ఈ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డ కోసం మాత్రమే ఆలోచించాలి. తనని జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి అని భానుమతి గౌతమ్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక అహల్య, సుభద్ర, అర్జున్ ప్రసాద్ సైలెంట్గా ఉండగా అలాగే నానమ్మ అని తల ఊపుతూ ఉంటాడు గౌతమ్. అసలు అతిథి ప్లాన్ ఏంటి? ఇంద్ర చనిపోయిన విజయం నిజంగానే అతిథి తెలుసుకుందా? రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.